హలో ట్రేడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి స్టాక్స్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. స్టాక్స్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ తీసుకోవడంతో పాటు మనం 3 మినిట్స్ క్యాండిల్ ఉపయోగించి ఇంట్రాడేలో ఏ విధంగా ట్రేడ్ చేస్తామో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం ఇచ్చిన స్టాక్ లెవెల్స్ అనేవి ఏ రోజుకైతే మనం డేట్ మెన్షన్ చేసి ఇస్తున్నామో ఆ రోజే పనిచేస్తాయి. మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ దగ్గరికి ప్యాటర్న్ అంటే క్యాండిల్ స్టిక్ వచ్చి మన ప్యాటర్న్ ప్రకారం రెస్పెక్ట్ చేస్తేనే మనం ట్రేడ్ చేయాలి, లేకపోతే ఎలాంటి ట్రేడ్ అనేది ఏ స్టాక్లో కూడా చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇంట్రాడేలో గోద్రేజ్ సిపి, టైటాన్, వోల్టాస్, బీపీసీఎల్, టాటా కెమికల్ స్టాక్స్ అనేది మన స్టాక్ సెలెక్షన్ అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ స్టాక్స్ అనేది సెలెక్షన్ చేసుకున్నాము. ఆ స్టాక్స్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ అని ఇప్పుడు చూద్దాం. గోద్రేజ్ సిపి ఫ్రెండ్స్, గోద్రేజ్ సిపి రెసిస్టెన్స్ వచ్చేసి 714 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 705. టైటాన్ రెసిస్టెన్స్ వచ్చేసి 1423, సపోర్ట్ వచ్చేసి 1407 రూపీస్. వోల్టాస్ రెసిస్టెన్స్ వచ్చేసి 812 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 803. బీపీసీఎల్ ఫ్రెండ్స్, బీపీసీఎల్ రెసిస్టెన్స్ వచ్చేసి 397, సపోర్ట్ వచ్చేసి 390 రూపీస్. టాటా కెమికల్ రెసిడెన్స్ వచ్చేసి 461 to 465, సపోర్ట్ వచ్చేసి 448 రూపీస్. ఫ్రెండ్స్, మనం ఇందులో ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉందో చూసుకొని అక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. బీబీపీఎస్ఎల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ ఓకేనా, మనం ఏం చేస్తాం, 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ కానీ ఉపయోగిస్తాం. ఓకేనా, ఇంట్రాడేకి మనం ఏం చేస్తాం, 3 మినిట్ కానీ 5 మినిట్లో కానీ చేసుకోవాలి. 3 మినిట్ కానీ 5 మినిట్ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే, మీరు ఏది ఫ్రీగా మీరు క్యాండిల్ స్టిక్ ఐడెంటిఫై చేయగలిగితే దాంట్లో చేసుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎప్పుడైతే మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరికి వస్తే ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ అంటే చూసుకొని కన్ఫర్మేషన్ క్యాండిల్లో చూసుకొని ఇక్కడ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ అనేది రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సేమ్ రెసిస్టెన్స్ గురించి కూడా అంతే. రెసిస్టెన్స్ కింద వస్తేనే ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్లో చూసుకొని డౌన్ సైడ్ సెల్ చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. రిస్క్ రివార్డ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదేంటి మనకు ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయితే ఎమ్మడే ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్లో ఖచ్చితంగా ప్రైస్ అనేది మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. రీటెస్ట్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్లో చూసుకొని అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఓకేనా, ఇది కూడా అంతే. సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఎమ్మడే ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఏదైనా ఇప్పుడు డౌన్ సైడ్ చూసుకుంటే రెడ్ క్యాండిల్ అవుతుంది, అప్ సైడ్ చూసుకుంటే గ్రీన్ క్యాండిల్ అనేది 3 మినిట్స్లో ఇంకో కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం కిందికి డౌన్ సైడ్ సెల్ చేస్తాం, ఆ జనరల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడ్.